పుణ్యపురం. రమణయ్యకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయిన వాళ్ళెవ్వరూ చేరదీయలేకపోతే ఒక వ్యాపారి పంచన చేరాడు. వాడి చురుకుతనం, తెలివితేటలు వ్యాపారికి నచ్చాయి. అందుకని వాడికాయన అలాటిలాంటి పనులు చెప్పక వ్యాపార రహస్యాలు నేర్పుతుండేవాడు. రమణయ్య మంచివాడు, విశ్వాసపాత్రుడు. వ్యాపారి వాడి చేత అన్ని పనులు చేయించుకుని చాలా తక్కువ ప్రతిఫలాన్నిచ్చేవాడు. అందువల్ల ఎన్నేళ్లు గడిచినా వాడిది గొర్రెతోక జీవితమైంది. వ్యాపారికి చక్కని చుక్కలాటి కూతురుంది. ఆమెను రమణయ్యకిచ్చి పెళ్లి చేస్తే వాడు ఇల్లరికపు టల్లుడై తన ఇంటికి కట్టుబడి ఉంటాడని వ్యాపారి అనుకున్నాడు. ఒక రోజున రమణయ్యకు ఆ విషయం చెప్పాడు. వ్యాపారి కూతురు మితిమీరిన గారాబంతో పెరిగింది. రమణయ్య నామే ఇంట్లో మనిషిలా కాక పనివాడిలా చూసేది. అయినదానికి కానిదానికి తిడుతుండేది. ఆమె బాధపడలేక వాడా ఇల్లు వదిలిపోవాలనుకున్నాడు. కాని వ్యాపారి పట్ల కృతజ్ఞత వాణ్ణి కట్టిపడేసింది. ఇప్పుడు వ్యాపారి వివాహం ప్రసక్తి తెచ్చేసరికి రమణయ్య తెలివిగా, అయ్యా, తమరు నాకు తండ్రి వంటి వారు, మీ కూతురు నాకు చెల్లి వంటిది. మా ఇద్దరికీ పెళ్లి అంటే ఊహలో కూడా భరించలేను అన్నాడు. ఈ మాటలకు వ్యాపారి కోపం వచ్చి, ఇలాంటి కబుర్లు నాకు నచ్చవు. ఎవరికైనా మామ తండ్రి వంటివాడే, మేనమామ కూతురు చెల్లి వంటిదే. పెళ్లికి మరదలు తగినదేనని మన సంప్రదాయం చెబుతుంది. నేను నీకు తండ్రి వంటి వాడినే కాని మామను. ఈ విషయం గ్రహించి వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకో, లేదా కట్టుగుడ్డలతో నా ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు. వ్యాపారిని శాంతపరచాలని రమణయ్య కాసేపు విఫల యత్నాలు చేసి చివరకు విసిగిపోయి, అయ్యా, మీరు నన్ను చేరదీసి ఆదరించారు, అందుకు కృతజ్ఞుణ్ణి. అంత మాత్రాన నా వల్ల మీరు ప్రయోజనం పొందలేదని కాదు కదా. నా కారణంగా మీ వ్యాపారం రెట్టింపయింది, లాభాలు పెరిగాయి. నన్నింట్లోంచి పంపేసే ముందు నాకు కొంచెం డబ్బివ్వడం న్యాయం అన్నాడు. దీనికి వ్యాపారి మరింత మండిపడి, నీకు తిండి పెట్టినందుకు భోజనం ఖర్చు, ఉండనిచ్చినందుకు ఇంటి అద్దె, వ్యాపార రహస్యాలు నేర్పినందుకు గురుదక్షిణ వగైరాలన్నీ కలుపుకుంటే నువ్వే నాకు ఇంకా 1000 వరహాలు బాకీ. అది వదులుకుంటున్నాను పో అన్నాడు. ఆయన తనకు డబ్బివ్వడని రమణయ్యకు అర్థమైపోయింది. వాడు నిట్టూర్చి అక్కడ్నించి కదిలాడు. వ్యాపారి రమణయ్యను ఇంట్లోంచి పంపేశాడని ఊరందరికీ తెలిసింది. అందుకందరూ రకరకాల కారణాలు గుసగుసలుగా చెప్పుకున్నారు. రమణయ్య మంచితనం గురించి తెలిసిన వారు కూడా సానుభూతితో సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ ఊళ్ళో సీత అనే పేద యువతి ఉంది. ఆమెకు నా అన్నవాళ్లు లేరు. రకరకాల పిండి వంటలు చేసి సంతలో అమ్ముకుని ఆ వచ్చే డబ్బులో ఎలాగో రోజులు వెళ్లబుచ్చుతోంది. ఆమెకు పూరి గుడిసె ఉంది. సీత రమణయ్యను కలుసుకుని, నన్ను పెళ్లి చేసుకో, నా పూరి గుడిసె నీకు నిలువ నీడనిస్తుంది, నీ చెప్పు చేతల్లో ఉంటాను, నీ తెలివితేటలతో నా వ్యాపారాన్ని వృద్ధి చేయి, మనం బాగుపడతాం అంది. ఏ ఆధారమూ లేని రమణయ్యకి ఈ మాటలు నచ్చాయి. వాడు సీతను పెళ్లి చేసుకున్నాడు. తన తెలివితేటలతో ఆమె వ్యాపారాన్ని వృద్ధి చేసి పూటకొళ్ల ఇల్లుగా మార్చాడు. ఆ లాభాలతో ఇతర వ్యాపారాలు ప్రారంభించి 5 ఏళ్లు తిరిగేసరికి లక్షాధికారి అయ్యాడు. అప్పటికి వాడికి 2 కొడుకులు కలిగారు. తన జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలని రమణయ్య కోరిక. కాని సీత అప్పటికి ఉన్నదాంతో తృప్తిపడక ఇంకా ఇంకా సంపాదించాలనేది. ఒకప్పుడు మనది పూరి గుడిసె, ఇప్పుడు మేడలో ఉంటున్నాం. ఒకప్పుడు పిండి వంటలు చేసి అమ్మేవాళ్లం, ఇప్పుడు పనివాళ్ల చేత పిండి వంటలు చేయించుకుని తింటున్నాం. ఇంతకంటే ఇంకా ఏం కావాలి అని రమణయ్య అప్పుడప్పుడు భార్య మీద విసుక్కునేవాడు. చేతనైన వాళ్ళు ఎంతైనా సంపాదించుకుంటారు, చేతకాని వాళ్ళు ఉన్నదాంతో తృప్తి పడతారు. నీ సమర్థత తెలిసే నిన్ను ఏరి పెళ్లి చేసుకున్నాను. నా ఆశ నిరాశ చెయ్యకు అంది సీత. అవసరానికి మించి డబ్బు సంపాదించడం రమణయ్యకు నచ్చడం లేదు. వాడు కొంత తీరిక సమయాన్నుంచుకుని పురాణ గ్రంథాలు చదవాలని ఆశపడుతున్నాడు. కాని భార్య వాడిని క్షణం కూడా తీరుబడిగా ఉండనివ్వదు. ఆమెతో దెబ్బలాడి తన ఇష్టం వచ్చినట్లుండాలంటే వాడికి మనశ్శాంతి ఉండడం లేదు. అలాంటి సమయంలో ఆ ఊరికి పేరెన్నిగ్గన్న సాధు ఒకడు వచ్చాడు. రమణయ్య ఆయన్ను కలుసుకుని, ఎల్లకాలం ధన సంపాదన మీదే దృష్టి ఉంచితే
నాకు మనశ్శాంతి ఉండదు. ధన సంపాదనను నిర్లక్ష్యం చేస్తే నా భార్య నాకు మనశ్శాంతి ఉండనివ్వదు. అలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతిని ప్రసాదించే ఉపాయం నాకు చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, డబ్బు సంపాదించే విద్య అందరికీ అలవడదు. నీ విద్యను నువ్వు సార్థకం చేసుకో. బాగా డబ్బు సంపాదించు. ఆ డబ్బుతో లేని వారికి సాయపడు. పుణ్యకార్యాలు చెయ్యి. నీ సంపాదన సార్థకమవుతుంది. నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నాడు. ఈ ఉపాయం రమణయ్యకు నచ్చింది. వెంటనే అమలు చేయాలనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా వాడికి చాలా సందేహాలు కలిగాయి. పుణ్యకార్యం చేయడం చాలా కష్టంగా తోచింది. రమణయ్యను వ్యాపారి చేరదీశాడు. అది పుణ్యకార్యమే. కానీ ఆయన పుణ్యం కోసం ఆ పని చేయలేదు. తన వ్యాపారాన్ని లాభాన్ని పెంచుకుందుకు ఆ పని చేశాడు. రమణయ్యకు జీతం బత్తెం లేని నౌకరుగా ఉపయోగించుకుని చివరకు తన మాట వినలేదని గెంటేశాడు. అలాగే సీత కూడా రమణయ్యను డబ్బు సంపాదించే యంత్రంలా గుర్తించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రపంచంలో మనుషుల్లో స్వార్థపరులే ఎక్కువ. అంతవరకు రమణయ్య తన జీవితాన్ని ఇద్దరు స్వార్థపరుల కోసం ధారపోశాడు. ఇక మీదట అలా జరగకూడదు. మంచివారికే సాయపడాలి. రమణయ్య ఇలాగనుకున్నాడు. కాని తన వద్దకు వచ్చే ప్రతివాడు అబద్ధాల కోరుగాను మోసగాడుగాను కనిపించడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. 2 రోజుల తర్వాత వాడు మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళి, నేను ఇక మీదట మంచివాళ్లకే సాయపడాలనుకుంటున్నాను. నిస్వార్థపరులకే ఉపకారం చేయాలనుకుంటున్నాను. నా భార్య విషయంలో నాకెలాగూ తప్పదు. బయటివారి విషయంలోనైనా నా కోరిక తీరే ఉపాయం చెప్పండి అని అడిగాడు. సాధువు కాసేపు ఆలోచించి, నీవు పుణ్యపురం వెళ్ళు. 1 రోజులుండు. మొట్టమొదట నిన్నెవరడుగుతారో వాళ్ళింట్లో మకాం పెట్టు. మొదటి వారం రోజులు పాలు మాత్రం పుచ్చుకో. తర్వాత వారం పళ్ళు మాత్రం పుచ్చుకో. 3వ వారం జొన్న రొట్టెలు మాత్రం తినాలి. 4వ వారం మామూలు భోజనం చేసి తిరిగిరా. అక్కడున్నంతకాలం చెప్పింది వినడమే తప్ప ఎవరితోనూ వాదనకు దిగకు. పుణ్యపురం ప్రజలు మహాపుణ్యాత్ములు. వారితో ఉండడం వల్ల నీకు మనశ్శాంతి లభిస్తుంది. అక్కడ నీకేమైనా సందేహాలుంటే తిరిగి వచ్చే రోజున గ్రామాధికారిని అడిగి తీర్చుకో అని చెప్పాడు. వెంటనే రమణయ్య కొంత డబ్బు తీసుకుని పుణ్యపురానికి ప్రయాణమయ్యాడు. అక్కడికి చేరుకుందుకు వాడికి 2 రోజులు పట్టింది. పుణ్యపురం అన్ని గ్రామాలకులా లేదు. పాడి పంటలతో పచ్చని చెట్లతో ఆ ఊరు కలకల్లాడుతోంది. ఆ ఊళ్ళో పెంకుటిళ్లే ఉన్నాయి. అటు మేడలు లేవు, ఇటు గుడిసెలు లేవు. చక్కని విశాలమైన బాటలతో ఆ ఊరు సమర్థుడైన శిల్పి తీర్చిదిద్దినట్లుంది. గ్రామస్తులందరూ సంతోషానికి మారుపేరులా ఉన్నారు. గ్రామంలో అడుగు పెట్టగానే వరదయ్య అనేవాడు రమణయ్యను కలుసుకుని, నీకు ఇల్లు కావాలా? మా ఇంటికి రా అని తీసుకుని పోయాడు. అక్కడ తన ఇంట్లో చిన్న గది చూపించి, ఇది నీ గది, నెలకు 100 వరహాలు అద్దె అన్నాడు. తన ఊళ్ళో ఆ గదికి 5 వరహాలకు మించి అద్దె ఇవ్వరు. ఆ మాట చెబుదామనుకున్న రమణయ్యకు సాధువు హెచ్చరిక గుర్తు వచ్చింది. ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు మరి. కాని ఆ తర్వాత రమణయ్యకు తెలిసింది, ఆ ఊళ్ళోనూ మిగతా ఇళ్ల అద్దెలు తన ఊరంత చవగ్గా ఉన్నాయి. ఎటొచ్చి తనే వరదయ్య పాలబడ్డాడు. ఈ విషయం తెలిసిన ఊళ్ళో ఒక్కరు కూడా అయ్యో పాపం అని రమణయ్య మీద జాలిపడలేదు. మొదటి వారం రమణయ్య పాలు తాగి బతకాల్సి ఉంది. అందుకని ఆయన పాలవాడి వద్దకు వెడితే పాలు సేరు 2 వరహాలన్నాడు. 2 వరహాలిస్తే తన ఊళ్ళో నెలంతా రోజుకు సేరు చొప్పున పాలు పోస్తారు. ఈ ఊళ్ళో ధరలు ఎక్కువగా ఉన్నాయే అన్నాడు రమణయ్య ఉక్రోషాన్ని అణిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ. ఒక్క పాల ధరే ఎక్కువ. పళ్ళు జొన్నరొట్టెలో భోజనము అయితే ఒకదానికి మించి ఒకటి తక్కువ అన్నాడు పాలవాడు. తర్వాతి వారాలకు ఖర్చు తక్కువ అవుతుందిలే అని రమణయ్య సరిపెట్టుకున్నాడు. కాని వాడు పళ్ళు తినే సమయానికి వాటి ధర బాగా పెరిగిపోయి పాల ధర పడిపోయింది. ఆ తర్వాత జొన్న రొట్టెలు భోజనం విషయాల్లోనూ అలాగే జరిగింది. తన గ్రామం 100 వరహాలు కూడా కాని దానికి నెల్లాళ్లలో రమణయ్య ఆ గ్రామంలో 1500 వరహాలు ఖర్చు పెట్టాడు. డబ్బు ఖర్చయినందుకు రమణయ్యకు బాధగా లేదు. కాని పుణ్యపురం నిండా మోసగాళ్లు అబద్ధాల కోరులు ఎక్కువగా ఉన్నట్టు వాడికి తోచింది. తన డబ్బు అలాంటి వారి పాలబడిందేనన్న బాధతో అక్కడున్న 1 రోజులు వాడికి మనశ్శాంతి కరువైంది. తిరుగు ప్రయాణమయ్యే రోజున వాడు గ్రామాధికారిని కలుసుకున్నాడు. మా ఊరు మీకు తప్పక నచ్చి ఉండాలి.
మళ్ళీ వస్తుండగలరని కోరుకుంటాను అన్నాడు గ్రామాధికారి వినయంగా రమణయ్యతో. ఒకసారి వచ్చినవాడు మళ్ళీ ఈ ఊరు రాడు, ఇక్కడ అంతా మోసం అబద్ధం అంటూ రమణయ్య ఆయనకు తన అనుభవాలు చెప్పాడు. తమరు పొరపడ్డారు. పుణ్యకార్యాలు చేయాలనుకున్న పుణ్యాత్ములంతా వచ్చి చేరి కలిసి కట్టుకున్న ఊరిది. ఇక్కడ మోసం అబద్ధం ఏమీ ఉండవు. మీ దగ్గర అదనంగా తీసుకున్న డబ్బును ప్రతి ఒక్కరూ గ్రామాధికారినైన నాకు సమర్పించుకుని వెళ్లారు. ఆ డబ్బును మా గ్రామస్తులందరం కలిసి సక్రమంగా పుణ్యకార్యాలకు వినియోగిస్తాం అన్నాడు గ్రామాధికారి. పుణ్యకార్యాలంటే ఏం చేస్తారు అన్నాడు రమణయ్య. దేశమంతటా ఉచిత వైద్యశాలను నిర్వహిస్తున్నాం, ఉచిత పాఠశాలలు నెలకొల్పుతున్నాం, బాటసారులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తున్నాం, అనాథులకు శరణాలయాలు ఏర్పాటు చేస్తున్నాం, ఇలా ఇంకో ఎన్నో చేస్తున్నాం అన్నాడు గ్రామాధికారి. రమణయ్య ఆశ్చర్యపడి, మీరు చేసే పనులు బాగానే ఉన్నాయి, కానీ ఇందుకు మోసం చేసే డబ్బు సంపాదించాలా, సామాన్యులను దోచాలా, చందాలు వసూలు చేస్తే ఎంతో గౌరవంగా ఉంటుంది కదా అన్నాడు. మేము సామాన్యులను దోచడం లేదు, ఎవరినీ మోసం చేయడం లేదు. మేము చేసే మంచి పనుల గురించి అందరికీ తెలుసు. తమకు తాముగా మంచి పని చేయడం కంటే మా ద్వారా చేయడంలోనే పుణ్యఫలితం ఎక్కువ ఉంటుందని చాలామంది మా ఊరు వస్తున్నారు. మా ఊరి గురించి సాధువులు మహాత్ములు ప్రచారం చేసి మీ వంటి వారిని ఇక్కడికి పంపిస్తున్నారు. మేము చేసే పుణ్యకార్యాల ఫలితం మీ వంటి వారిదే. మీ వంటి వారికి సదుపాయాలు చేకూర్చడానికి, మనశ్శాంతిని కలిగించడానికి పుణ్యపురం గ్రామస్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రతి గ్రామస్తుడు తన అవసరానికి మించిన సంపాదనను గ్రామాధికారి పరం చేస్తాడు. దీన్ని బట్టే మా గ్రామస్తుల గొప్పతనం తెలుసుకోవచ్చు. మా గ్రామంలో తమకు తాముగా వచ్చి ఉండేవారే తప్ప బలవంతంగా మేమెవరినీ ఉంచడం లేదు. గ్రామం నచ్చని వారు వచ్చిన రోజునే వెనక్కి వెళ్ళిపోవచ్చు. నచ్చిన వారు ఎన్ని మాసాలైనా ఉండొచ్చు. అది వారి అభిష్టమే తప్ప మా బలవంతం కాదు అన్నాడు గ్రామాధికారి. ఈ మాటలు వినగానే ఒక్కసారిగా రమణయ్య మనసు తేలికపడింది. వాడు తిరిగి తన ఇంటికి వెళ్ళాక పుణ్యపురం గురించి గొప్పగా ప్రచారం చేశాడు. అంతేకాకుండా అప్పట్నుంచి ప్రతి ఏటా పుణ్యపురంలో భార్య బిడ్డలతో సహా 1 రోజులుండి వస్తుండడం ఆనవాయితీ చేసుకున్నాడు. ఆ విధంగా రమణయ్యకు శాశ్వతమైన మనశ్శాంతి లభించింది. కథ సమాప్తం. దొరికే చోటు. ఎంతో అందంగా ఉంటుందని ముచ్చటపడి రంభను పెళ్లి చేసుకున్నాడు వీరయ్య. తీరా చూస్తే ఆమె పరమగయ్యాళి. అయిందానికి కానిదానికి భర్తతో ఏదో గొడవ పెట్టుకుంటుండేదామె. కొన్నాళ్ళకు ఆ దంపతులకు సూరయ్య అనే కొడుకు పుట్టాడు. వాడు మహా పెంకివాడుగా తయారయ్యాడు. రంభ వీరయ్యను మాత్రమే వేధించేది. సూరయ్య వీధిలో వారందరితో గొడవలు తెచ్చేవాడు. దాంతో వీరయ్యకు మనశ్శాంతి కరువయింది. ఒక రోజున వీరయ్యను రంభ నానా మాటలు అని తిట్టింది. వాడికి మనసు పాడై ఎక్కడికైనా పోదామనుకుంటున్నంతలో చుట్టుపక్కల వాళ్ళు సూరయ్య మీద పితూరీలు తెచ్చి నానా మాటలు అన్నారు. ఇక వీరయ్యకు జీవితమంటే విరక్తి పుట్టింది. వాడు ఇంట్లో చెప్పా చెయ్యకుండా ఊరు వదిలి అడవిదారి పట్టాడు. కొద్ది రోజులు అలా అడవిలో తిరిగాక వాడికో ఆశ్రయం కనబడింది. అది పూర్ణతేజుడనే సాధువుది. వీరయ్య పూర్ణతేజుడి కాళ్లమీద పడి తన కథంతా చెప్పుకుని ఆయన్ను సన్యాసం ఇప్పించమని కోరాడు. నాయనా, నీ భార్య బిడ్డలు అల్లరివారైనా అన్నటికీ నీ మీద ఆధారపడ్డవారు. నువ్వు లేకుంటే వారేమైపోతారు? వెనక్కు వెళ్ళి వారిని సక్రమైన దారిలో పెట్టు, సుఖంగా జీవించు అన్నాడు పూర్ణతేజుడు. స్వామి, ఆ జీవితంతో విసిగిపోయాను. అక్కడ నాకు మనశ్శాంతి లేదు. తమరు నాకు సన్యాసం ఇప్పిస్తారా? సరే సరే, లేకుంటే ఆత్మహత్య దిక్కు అన్నాడు వీరయ్య చివరి మాటగా. పూర్ణతేజుడప్పటికింకేమీ అనక వీరయ్యను ఆశ్రమంలో ఉండనిచ్చాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒక రాత్రి సాధువు చిన్న కాగడా తెచ్చి, నాయనా, నా జపమాల కనిపించకుండా ఉంది, వెతకడానికి నాకు సాయం వస్తావా అన్నాడు. వీరయ్య సరేనన్నాడు. ఇద్దరూ కలిసి ఆశ్రమం చుట్టూ ఉన్న తోటంతా వెతికారు. పొదను గాలించారు. ఎక్కడా జపమాల కనిపించలేదు. చిత్రంగా ఉందే, ఎంత వెతికినా కనపడలేదు అన్నాడు వీరయ్య ఆశ్చర్యపడుతూ. జపమాల లేనిదే జపం కుదరదు. రేపటి విషయం ఎలాగా అని నాకు చింత పట్టుకుంది అన్నాడు పూర్ణతేజుడు దిగులుగా. స్వామి,
బాగా గుర్తు చేసుకోండి. జపమాల ఎక్కడ పోయిందో తెలిస్తే ప్రత్యేకంగా అక్కడే వెతకవచ్చు అన్నాడు వీరయ్య. నాకు బాగా జ్ఞాపకముంది నాయనా, జపమాల ధ్యాన మందిరంలో పోయింది అన్నాడు సాధువు. వీరయ్య పెద్ద పెట్టున నవ్వి, అయ్యో తమరింత వెర్రేమిటి స్వామి, ధ్యాన మందిరంలో పోయిన మాలను పూలతోటలో వెతికితే కనపడుతుందా అన్నాడు. అయితే అలా చేయటం తెలివి తక్కువతనమని కూడదని అంటావు అవునా అన్నాడు పూర్ణతేజుడు. నిస్సందేహంగా అన్నాడు వీరయ్య. అయితే నువ్వు నీ ఇంట్లో పోగొట్టుకున్న మనశ్శాంతిని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకొచ్చావు అన్నాడు పూర్ణతేజుడు. అప్పటికి వీరయ్యకు పూర్ణతేజుడి ఉద్దేశ్యం అర్థమైంది. వాడు సాధువు వద్ద సెలవు తీసుకుని తన ఊరు తిరిగి వెళ్ళాడు. అప్పటికి తండ్రి కోసం సూరయ్య, భర్త కోసం రంభ బెంగ పెట్టుకుని చిక్కి సగమయ్యారు. వాళ్లకు బాగా బుద్ధి రావడంతో వీరయ్య జీవితం సుఖమయమైంది. ఎక్కడ పోయిందో అక్కడే వాడికి మనశ్శాంతి దొరికింది. కథలు సమాప్తం. కథల కంచికి మనం ఇంటికి.